హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీతోని మనం డిజైనర్ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. అదేవిధంగా ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ చూడండి, ఇది వచ్చేసి ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకి కంప్లీట్ శారీ. దీనికోసం పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్, అదేవిధంగా కాటన్ లైనింగ్ ఏమో 1 మీటర్ తీసుకున్నాం. కాటన్ లైనింగ్ వచ్చేసి పైన బాడీ కోసం. ఇప్పుడు మనం ఫ్రాక్ కట్ చేసేటప్పుడు మనకి బ్యాక్ ఓపెన్ కావాలా వద్దా అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే ఓపెన్ అవసరం లేదు కాబట్టి ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోండి. ఒకవేళ ఓపెన్ కావాలి అని అనుకుంటే మన సైడ్ ఉండే విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కిందికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోవాలి. ఆ తర్వాత కింద 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఎందుకోసం అంటే కింద గేరా మొత్తం దీనికి యాడ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది. అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ అయితే మార్జిన్ తీసేసుకున్నాం. ఇక్కడ మనకి లాంగ్ ఫ్రాక్ యొక్క ఫుల్ పొడి ఎంత ఉంది అంటే 44 ఇంచులు. అందులో మనకి బాడీ కోసం ఎంత కావాలి అని అంటే 11 ఇంచులు పొడుగు. చూడండి, 11 ఇంచులకి ఒక మార్కింగ్, అదేవిధంగా 11.5కి ఇంకొక మార్కింగ్ తీసేసుకుంటున్నా. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది వెనకాలది ముందుది కలిపి స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది. అందుకోసం 11.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక పొడుగు లైన్ తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి 26 ఇంచులు, చెస్ట్ కొలత వచ్చేసి 28 ఇంచులు ఉంది. ఓకే, ఇప్పుడు నడుము కొలత 26 ఇంచులు ఉంది కదా, ఇక్కడ ఎంతనైనా ఉండనియండి. ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడ్లో కుట్టుకోవచ్చు. అది చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు. ఇప్పుడు 26 ఇంచులు ఉంది కదా, ఈ 26 ఇంచులని 4 భాగాలుగా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 6.5 ఇంచులు వచ్చేసింది. ఇదిగోండి, మన నడుము కొలత 6.5 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా. ఇది ఎందుకోసం అంటే వెనకాల డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా. అదేవిధంగా ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది, చెస్ట్ కొలత వచ్చేసి మనకి 28 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 28 ఇంచులని టేప్తోని 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 7 4 28 ఇంచులు. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇది మన ఫిట్టింగ్ లైన్. సైడ్కి 2 ఇంచులు ఎక్స్ట్రా అయితే తీసేసుకుంటున్నా. ఎందుకోసం అంటే ఇది కొంచెం చిన్న పాపకి కదా, పెరిగే పాప కాబట్టి ఒక 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నాం. సరే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని అంటే ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అనేది మనం అయితే మెజర్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే 14 ఇంచులు ఉంది. 14 ఇంచుల సగం ఎంత, 7 ఇంచులు. చూడండి, ఇక్కడ 7 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్. అదేవిధంగా మరి నెక్ ఎంత తీసేసుకోవాలి అంటే ఇప్పుడు 7 ఇంచులు తీసేసుకున్నాం కదా, 7 ఇంచులలో నేను ఇది 3.5 ఇంచులు అయితే తీసేసుకున్నా. ఇది ఎందుకోసం తీసుకున్నా అంటే ఇది జస్ట్ అందాద కొద్ది తీసుకున్నా. ఇక్కడ ఎక్కువైనా తక్కువైనా ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇది బోట్ నెక్ స్టైల్లో కట్ చేసేసుకుంటున్నాం కాబట్టి. ఫుల్ షోల్డర్ 7 ఇంచులు తీసుకుంటే ఇందులో 3.5 ఇంచులు తీసుకుంటే రిమైనింగ్ వచ్చేసి మనకి షోల్డర్. ఇది మనకి బోట్ నెక్కి. ఒకవేళ మీరు లాస్ట్ కూడా ఒకసారి వీడియో సేమ్ మెజర్మెంట్తో పోస్ట్ చేస్తే ఈ సైజు ఉన్నప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, అది నార్మల్ వాళ్ళకి అని అడిగారు. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు తీసేసుకోండి. అందులో నెక్ కోసం 2.2 ఇంచులు తీసేసుకోండి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్యాక్ నెక్ యొక్క పొడవు వచ్చేసి 8 ఇంచులు కావాలి. చూడండి, ఇక్కడ 8 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక 1/2 ఇంచు పైకి తీసేసుకుంటున్నా. ఈ 1/2 ఇంచ్ అనేది ఎందుకోసం అంటే మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేస్తాం కదా, అందుకోసం. ఇప్పుడు ఇక్కడ నుండి 2.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. 2.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనకి బోట్ షేప్ అయితే డ్రా చేసేసుకుంటున్నా. ఓకే, ఈ విధంగా బోట్ షేప్ డ్రా చేసేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసేసుకోండి. 1/2 ఇంచ్ ఎందుకోసం అంటే ఇక్కడ మనకి డోరీ కానీ బటన్ కానీ స్టిచ్ చేసుకుంటే ఈజీగా వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మన ఇష్టం ఉన్న షేప్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పినాను కదా. దీని యొక్క వెడల్పు ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం, 3.5 ఇంచులు. ఇక్కడ మీరు 3.5 తీసుకున్నా కూడా ఇక్కడ 3.5 తీసుకోవాలని ఏం లేదు. ఇక్కడ మీరు తక్కువ తీసుకోవచ్చు, లేదంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ చిన్న అమ్మాయి అని చెప్పినాను కాబట్టి నేను 2.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. లేదు ఒకవేళ పెద్దవాళ్ళు అనుకోండి, మీకు ఇక్కడ పైన 3.5 తీసుకున్న కింద సైడ్కి వెడల్పు 4 ఇంచులు కానీ 5 ఇంచులు తీసుకున్నా ఏం కాదు. ఓకే, పైన తీసుకున్న దానికి కింద తీసుకున్న దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీరు ఇందులో ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే మార్క్ చేసేసుకోండి. నేనైతే ఈ విధంగా డ్రాప్ షేప్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం. సేమ్ అదే విధంగా చంక డౌన్ ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా తెలవాలి కదా. ఇప్పుడు ఎంత తీసుకున్నాం, 7 ఇంచులు. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 7 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. 7 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి 1/2 ఇంచు లోపలికి ఇంకొక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే బోట్ నెక్ బ్లౌజ్కి ఈ విధంగా లోపలికి మార్క్ చేసేసుకోవాలి. సరే,
మరి చంకడౌన్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్ బ్లౌజ్కి 6 ఇంచులు తీసుకోవాలి అని అందరూ అంటారు కదా. సరే మరి మీ మెథడ్లో మీరు కట్ చేసినప్పుడు ఇది చిన్న అమ్మాయికి చంకడౌన్ ఎంత తీసుకుంటారు ఈ కొలతలకి చెప్పగలుగుతారా ఎవరైనా? సో చెప్పలేరు. అందుకోసమే నేను చెప్పిన మెథడ్లో మీరు నేర్చుకుంటే ఏ సైజు వాళ్ళకైనా ఈజీగా చంకడౌన్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను చంకడౌన్ చూడండి 5 ఇంచులు తీసేసుకున్నా. 5 ఇంచులు మార్క్ చేసేసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి చంక కొలత ఎంత ఉంది అంటే చంక కొలత వచ్చేసి 12.5 ఇంచులు అయితే ఉంది. ఓకే, చంక కొలత 12.5. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనం రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇదిగోండి ఇలా నార్మల్ బ్లౌజ్కి కదా ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నట్టు ఇక్కడ అవసరం లేదు. జస్ట్ ఈ విధంగా తీసేసుకోండి. ఇలా తీసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి చూడండి. ఈ ఫిట్టింగ్ వరకు 5.5 ఇంచులు వచ్చింది. 5.5 ఇంచులని ఫోల్డింగ్ చేసుకుంటే ఎంత 11 ఇంచులు. కానీ మనకు కావాల్సింది ఎంత 12.5. అప్పుడు ఏం చేయాలి, ఈ లైన్ కొంచెం కిందికి డ్రా చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా కొంచెం కిందికి డ్రా చేయండి, కనిపిస్తుందా? సో ఈ విధంగా కిందికి డ్రా చేసి సేమ్ ఇదే ప్లేస్లో మళ్ళీ రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు మళ్ళీ ఈ కొలత అనేది ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి. ఇదిగోండి 6.2 ఇంచులు 3 ఇంచులు వచ్చింది. మళ్ళీ ఒక్కసారి ఇదిగోండి పైన దగ్గర నుండి ఫిట్టింగ్ లైన్ 6.3 ఇంచులు. ఇప్పుడు ఈ 6.3 ఇంచులని ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి 12.5కి కొంచెం ఒక పాయింట్ ఎక్కువనే వచ్చింది. సో ఈ 12.5 కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి జస్ట్ స్లైట్గా కొంచెం పైకి జరిపేసుకోండి. ఇది మన చంక డౌన్ అన్నట్టు. ఇప్పుడు మనం చంక డౌన్ ఎంత తీసుకున్నాం అనేది తెలుస్తుంది చూడండి. 5.5 ఇంచుల చంకడం తీసేసుకుంటే ఈ అమ్మాయికి సెట్ అయింది. సో ఈ మెథడ్లో ఎవరికైనా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద సైజు వాళ్ళకి చంకడౌన్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి భుజాలు జారుతాయనే ప్రాబ్లం అయితే ఏమీ ఉండవు. వెనకాల డాట్ స్టిచ్ చేసుకుందాం. చూడండి డాట్ యొక్క పొడుగు 3.5 ఇంచులు తీసేసుకొని సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవాలి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఈ డాట్ దగ్గర నుండి ఇటు సైడ్కి లాంగ్ ఫ్రాక్కి ఖచ్చితంగా హాఫ్ ఇంచు పైకి కట్ చేసేసుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అని అంటే ఇక్కడ మనకి కింద గేరపాట అంతా దీనికి యాడ్ చేస్తాం కదా. గేరపాట మొత్తం దీనికి యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న బరువుకి సైడ్కి మొత్తం ఇట్లా వంగినట్టుగా అవుతుంది. సో వంగినట్టు కాకుండా ఇట్లా స్ట్రైట్గా నడుము దగ్గర స్ట్రైట్గా రావాలి అంటే ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం అవునా. ఫ్రంట్ పార్ట్ ఏ మెథడ్లో కట్ చేసేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ తీసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుంటున్నా. ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ మెథడ్ కాదు కదా, డాటెడ్ మెథడ్ బ్లౌజ్ కాబట్టి డాటెడ్ మెథడ్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ చేస్తే డిఫరెంట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ నెక్ లైన్ ఒకటి మార్కింగ్ పెట్టేసుకోండి. నెక్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు వచ్చేసి 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. 3.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి బోట్ నెక్. సేమ్ అదే విధంగా మనం సేమ్ ఇదే ప్లేస్లో మనం డాట్స్ కూడా స్టిచ్ చేసుకుంటే సరిపోతాయి. ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం. చూడండి ఇటు సైడ్ కార్నర్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసేసుకోవడానికి దీనికి డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందికి మనకి ఎక్కువ తక్కువ ఉంది, అందుకోసం ఒక లైనింగ్, ఆ తర్వాత పావించ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఈ పావించ్ ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ వేసుకోవడానికి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే నాకు వచ్చేసి హ్యాండ్స్ యొక్క పొడుగు 3 ఇంచులు, ఒక హాఫ్ ఇంచ్ ఏమో ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం. ఇది సెమీ షార్ట్ స్లీవ్స్ అవునా. సో సెమీ షార్ట్ స్లీవ్స్కి హ్యాండ్స్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి కస్టమర్ చాయిస్. అంటే కొందరేమో ఇట్లా లేచినట్టు ఉండాలి అంటారు, కొందరు లేవద్దు అంటారు, కొందరికేమో చిన్న చంక దగ్గర కింద కనబడొద్దు అంటారు. ఇది చిన్న అమ్మాయికి కదా చంక దగ్గర కింద కొంచెం కనబడితే చాలు అని చెప్పారు. సో అందుకోసం నేను ఇక్కడ నుండి 2.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఈ షార్ట్ స్లీవ్స్ కట్ చేసుకునేటప్పుడు కస్టమర్ చాయిస్తోనే కట్ చేసేసుకోవాలి, అందరికీ ఒకే రకంగా కాదు. ఇప్పుడు ఈ చేతులు అనేవి చంక భాగంలో జాయిన్ చేస్తాం. ఇంతకుముందే మనం చంక కొలత అనేది కొలుచుకున్నాం కదా. ఇది ఇక్కడ వరకు ఫిట్టింగ్ లైన్ వరకు ఎంత ఉంది 6.3 ఇంచులు అయితే ఉంది. ఇప్పుడు సేమ్ అదే 6.3 ఇంచులు తీసేసుకొని ఈ పొడుగు లైన్ పైన పెట్టండి. ఈ 0 అనేది ఈ డౌన్ పైన తీసేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే ఫిట్టింగ్ వచ్చేసి 9 ఇంచులు ఉంది. 9 ఇంచుల సగం ఎంత 4.5. సో కొంచెం లూజ్ ఉన్నాయం కదా చిన్న పాపకి, ఇలా లూజ్ అయితే పెట్టేసుకోండి. లేదు టైట్ కావాలంటే ఇట్లా కుట్టు పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్. సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇవి చేతులు సేమ్ యాస్ట్రీస్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత దానిపైన లేయర్ కావాలి అనుకున్నాం కదా. సో ఆ లేయర్ కోసం నేను పొడుగు వచ్చేసి 13.5 ఇంచుల పొడుగు అయితే తీసేసుకుంటున్నా.
మీరు స్టార్టింగ్లో అవుట్ఫిట్ అయితే చూసిండ్రు కదా, దానికంటే కొంచెం కిందికి ఎక్కువ కావాలి అనుకుంటే కిందికి ఎక్కువ తీసేసుకోండి. ఇక్కడ నేను 13.5 ఇంచులు తీసేసుకొని ఈ ప్లేస్లో 4 ఇంచులు ఇటు సైడ్ కిందికి మన బార్డర్ ఉంది కదా, అక్కడ 7 ఇంచులు అయితే తీసేసుకున్నా. ఒక సైడ్ 4, ఒక సైడ్ 7 ఇంచులు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ 2 పాయింట్స్ని స్కేల్తో గీతలా కాకుండా కొంచెం రౌండ్గా కట్ చేసేసుకోండి, ఎందుకంటే మనకి కుచ్చులు అనేవి నీట్గా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతాయి. కింద నార్మల్ హ్యాండ్స్ లేకపోయినా పర్వాలేదు, చిన్నపిల్లలకి ఇష్టపడే వాళ్ళు లోపల హ్యాండ్స్ లేకుండా డైరెక్ట్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం పెద్దవాళ్ళ కోసం నేను స్టిచ్ చేసిన కాబట్టి లోపల లైనింగ్ లోపల నార్మల్ హ్యాండ్స్ అయితే వేసేసినాను. అవసరం లేదనుకుంటే వదిలేసేసేయండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఇక్కడ మనము లైనింగ్ అయితే కట్ చేసుకోవడం అయిపోయింది కదా, లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత చీర యొక్క కార్నర్ సైడ్లో ఇక్కడ పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము లైనింగ్ ఎంత ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కింద గేరా పార్ట్ అయితే కట్ చేసేసుకుంటాం కదా. ఇప్పుడు మనకి మొత్తం లాంగ్ ఫ్రాక్ యొక్క ఫుల్ పొడుగు ఎంత అని చెప్పినా నేను స్టార్టింగ్లో 44 ఇంచుల పొడుగు అని చెప్పినాను. చూడండి, ఇదిగోండి 44 ఇంచుల పొడుగు. 44 ఇంచుల పొడుగులో మనం బాడీ అయితే ఎంత కట్ చేసుకున్నాం, 11 ఇంచులు కట్ చేసేసుకున్నాం కదా, దీన్ని వదిలేసేసేయండి. ఇది 44 ఇంచులకి వెళ్ళి 11 ఇంచులు తీసేసుకో 11 ఇంచులు కట్ చేసేసేయండి. 11 ఇంచులు తీసేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎంత ఉంది, ఇది 33 ఇంచులు ఉంది. ఇప్పుడు మనం 33 ఇంచులకి నేను 33.5 ఇంచుల గేరా అయితే కట్ చేసేసుకుంటా. ఎందుకోసము ఇక్కడ 33 ఇంచులకి ½ ఇంచ్ ఎందుకు కట్ చేసుకుంటా అంటే ఇక్కడ కింద గేరా అనేది దీనికి జాయిన్ చేసినప్పుడు ½ ఇంచ్ లోపలికి వస్తుంది, అందుకోసం ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. కింద ఫోల్డింగ్ అయితే ఏమీ లేదు, అందుకోసం ½ ఇంచ్ తీసుకున్నా. ఒకవేళ కింద కూడా మీకు ఫోల్డింగ్ ఉందనుకోండి, ½ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కింద గేరా కోసం 33.5 ఇంచులు అయితే కట్ చేసేసుకుంటా. అది ఎలా అనేది చూపిస్తా చూడండి. మనం చీర ఫోల్డ్ చేసుకుంటాం చూడండి, చీర ఫోల్డ్ చేసుకున్నట్టుగా మొత్తం ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాం. మొత్తం ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత కింది సైడ్లో మనకి బార్డర్ ఉంది, పెద్ద బార్డర్, పైన బార్డర్ లేదు. సో కింది దగ్గర నుండి మనకి ఎంత అని చెప్పిన నేను పొడుగు 33.5 ఇంచులకి ఒక 4-5 ప్లేసెస్లో కొలుచుకొని గీతలాగా స్కేల్తో గీసేసుకోండి. అక్కడ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనం కట్ చేసేసుకున్నాం కదా. ఒకవేళ చిన్నపిల్లలు అనుకోండి కుచ్చు కోసం అవసరం ఉంటే కుచ్చు కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కుచ్చు అయితే ఏం పెట్టట్లేదు, సేమ్ లైనింగ్ కూడా అదే విధంగా కట్ చేసేసుకోవాలి పొడుగు. కాకపోతే ఇక్కడ లైనింగ్ అనేది తక్కువ ఉంది కదా, ఇక్కడ ఏం కట్ చేయట్లేదు, కొంచెం ఉన్నా కూడా ఇక్కడ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇది మొత్తం శారీని నార్మల్గా మనం శారీ ఫోల్డ్ చేసుకున్నట్టు ఫోల్డ్ చేసినామని చెప్పినాను కదా. ఇప్పుడు ఈ శారీ ఉంది కదా, ఈ కంప్లీట్ శారీని కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసుకోవాలి. మధ్యలోకి కట్ చేసుకుంటే ఒకటేమో ముందుకు వచ్చేస్తుంది, ఇంకొకటేమో వెనకాలకు వస్తుంది. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ మొత్తం శారీని 2 పీసెస్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చీర ఉంది కదా, చీర మొత్తం ఇట్లా మధ్యలోకి తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసేసుకోవాలి. ఎన్ని మీటర్ల ఫ్యాబ్రిక్ ఉంది అదంతా ఇంకా మనకు అనవసరం. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకి ఒకటేమో వెనకాలకు వచ్చేస్తుంది, ఒకటేమో ముందుకు వస్తుంది. సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా మధ్యలో కట్ చేసుకుంటే ఒకటి ముందుకి ఒకటి వెనకాలకు వచ్చేస్తుంది. ఓకే, ఇదిగోండి సేమ్ లైనింగ్ కూడా రెండు పీసెస్ అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ బాడీ కోసం వచ్చేసి కింద బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని మనం ఇట్లా 2 పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాం చూడండి. ఇవి జాయిన్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ మనం బార్డర్ నుండి 2 పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాం. కటింగ్ వీడియోలో క్లియర్గా చూపించినాను. సో ఇప్పుడు ఇవి రెండింటిని కలిపి జాయిన్ చేసేసుకుందాం. ఇది కేవలం మనం ఫ్రంట్ పార్ట్ కోసం మాత్రమే. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని పైన సైడ్ ఒక కుట్టు వేస్తున్నాను కదా, ఇది ఒకసారి ఐరన్ చేసిన తర్వాత ఆ కుట్టు అయితే ఓపెన్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని పైన మనం బోట్ నెక్ అయితే డ్రా చేసేసుకున్నాం కదా, బోట్ నెక్కి కట్ చేసేసుకొని దీనికి వచ్చేసి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, మనం ఏదైతే పైపింగ్ రెడీ చేసి పెట్టేసుకున్నామో ఇది కేవలం ఫస్ట్ లైనింగ్కి మాత్రమే స్టిచ్ చేయాలి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నార్మల్ పాదంతోనే స్టిచ్ చేసిన తర్వాత పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని మళ్ళీ ఈ విధంగా స్టిచ్ అయితే వేయాలి. ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఒకసారి చూడండి. అదే విధంగా ఒకవేళ మీరు అంటారు, అక్క మీ దగ్గర ఉంది జాక్ మిషన్ కదా, అందుకే మీకు నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వస్తుంది అని అంటారు. కాదు, చిన్న మిషన్ కానీ పెద్ద మిషన్ కానీ ఏ మిషన్ పైన అయినా థ్రెడ్ పైపింగ్ వస్తుంది. అది ఏ విధంగా అనేది ఛానల్లో పోస్ట్ చేసినాను. మిషన్లో 2 సెట్టింగ్స్ ఉంటాయి, అవి చేసుకోవాలి. ఓకే, అది ఛానల్లో పోస్ట్ చేసినాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత కచ్ మార్కులు అనేవి కంపల్సరీ పెట్టేసుకోవాలి. కచ్ మార్కులు తీసేసుకొని ఈ విధంగా క్లాత్ అనేది రివర్స్ తీసేసుకొని ఒకసారి ఐరన్ అయినా చేయండి, లేదు అంటే ఫింగర్తోని ఇలా టైట్గా ప్రెస్ చేసేసుకోండి. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా తీసేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి స్టిచ్ అయితే వేసేసుకోవాలి.
ఈ విధంగా మొత్తం కంప్లీట్గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకోండి. ఇక్కడ మనకి ముడతలు అనేవి రావద్దు అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపుకుంటూ స్టిచ్ వేసేసుకోండి. అప్పుడు మనకి ఎక్కడ కూడా ముడతలు అనేవి రావు. దీనికనే కాదు, మనం డైలీ వేర్ శారీ బ్లౌజెస్ స్టిచ్ చేస్తాం చూడండి, దానికి కూడా ఈ కాన్సెప్ట్ అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్కి ఉన్న ఎక్స్ట్రా పోర్షన్ ఉంటుంది కదా, అదంతా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత కటింగ్లో మనం మార్కింగ్స్ అయితే పెట్టేసుకున్నాం డాట్స్ కోసం. సేమ్ అవే డాట్స్ దగ్గర డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, కింద 1/2 ఇంచ్ ఉండాలి. పొడుగు అనేది నార్మల్గా తీసేసుకొని పైకి స్టిచ్ చేస్తున్నప్పుడు క్లాత్ లోపలికి వెళ్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్లో నేను పార్ట్ షేప్ అయితే ఇచ్చినాను. ఇక్కడ ఇది కూడా చూపిస్తున్నాను. ఎందుకోసం అంటే చాలామందికి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు కార్నర్లో ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది తెలియదు కదా, అందుకోసం ఇక్కడ కట్ చేసేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, దీన్ని మూలల దగ్గర ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కార్నర్ వచ్చింది కదా, కార్నర్కి వచ్చిన తర్వాత ఫస్టే మనం డోరీ రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి, ఈ డోరీకి కచ్ మార్కులు అనేవి తీసేసుకోవాలి. ఈ విధంగా కచ్ మార్కులు తీసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకోకపోతే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ తిరగదన్నట్టు, అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి. ప్రతి ఒక్క మూల దగ్గర కూడా మీరు ఏం చేయాలి అంటే సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ యొక్క పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకోవాలి కొంచెం లైట్గా. అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇంతకుముందు చెప్పినాను, ఇప్పుడు చెప్తున్నాను. చిన్న మిషన్ కానీ పెద్ద మిషన్ కానీ సింగిల్ పాదంతో కానీ డబుల్ పాదంతో కూడా మనం థ్రెడ్ పైపింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు రాకపోతే మిషన్లో 2 సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఆ 2 సెట్టింగ్స్ ఏంటి అనేది ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను, ఒకసారి లింక్ చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ థ్రెడ్ పైపింగ్కి థ్రెడ్ నెంబర్ ఏ విధంగా తీసుకోవాలక్క అని అడుగుతారు. సో 8 నెంబర్ అయితే సన్నం ఉంటుంది. ఒకవేళ దొడ్డు కావాలి అనుకుంటే దొడ్డు తీసేసుకోండి, సన్నం కావాలి అనుకుంటే సన్నం తీసేసుకోండి. షాప్లో మనం నెంబర్ అడగగానే ఒకసారి చూపించండి అని అడగండి, వాళ్ళే చూపిస్తారు. మీకు కొత్త వాళ్ళు అనుకోండి సన్నం తీసుకోండి, కొంచెం అలవాటు ఉంటే దొడ్డు దాంతోనైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసే లైనింగ్కి మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని కొత్త వాళ్ళైతే పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చుట్టూ కదలకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా పిన్నులు పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ప్రతి ఒక్క కార్నర్ దగ్గరకు వచ్చినాక సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది టర్న్ చేసేసుకోవాలి. కొంచెం స్టార్టింగ్ అనుకోండి, కొంచెం అలవాటు అయ్యేదాకా కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోండి, మీకైతే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపించేది జస్ట్ పార్ట్ నెక్కి కదా, ఒకవేళ మీరు స్కేలప్ ఉన్న వాటికి కానీ ఇంకెలాంటి డిజైన్స్కైనా కూడా సేమ్ ఇదే మెథడ్లో మీరైతే ఫాలో అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి క్లాత్ ఏం వాడాలకి అంటారు, ఏ క్లాత్తో అయినా మనం థ్రెడ్ పైపింగ్ వేసేసుకోవచ్చు. ఓకే, అలాంటి టెన్షన్ ఏం లేదు. ఇంకొకటి ఓన్లీ కాటన్ మాత్రం యూజ్ చేయకండి. కాటన్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే కలర్ పోతుంది మనం 1 వాష్కి. ఇప్పుడు ఈ విధంగా లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. లోపల ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకొని కచ్ మార్కులు అయితే కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోండి. ఎందుకంటే షేప్ అనేది రౌండ్గా ఉంది కదా, రౌండ్గా ఉన్నప్పుడు మనకి మూలలు అనేవి పర్ఫెక్ట్గా తిరగాలి అని అంటే ఖచ్చితంగా మనం కచ్ మార్కులు అనేవి పెట్టేసుకోవాలి. చూడండి, మొత్తం నేను కచ్ మార్కులు అయితే పెట్టేసుకుంటున్నా. ఎస్పెషల్లీ రౌండ్ నెక్ వాళ్ళకి రౌండ్ తిరగట్లేదు అంటున్నారు కదా, అక్కడ కూడా మీరు ఖచ్చితంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి మీకు ఎంత నీట్గా వచ్చేసిందో. సేమ్ ఇంతకుముందు లాగానే సైడ్కి ఉన్న ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకొని ఇక్కడ కూడా డాట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం డాట్స్ కోసం మనం కటింగ్లో మార్కింగ్ చేసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా వెనకాలకి ముందుకి డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఒకవేళ ప్రిన్స్ కట్ అనుకోండి వేరే, ఇది డాటెడ్ మెథడ్ కాబట్టి నార్మల్గా. ఇప్పుడు వెనకాలది ముందుది రెడీ అయిపోయింది కదా, వెనకాలది ముందుది రెడీ అయిపోయిన తర్వాత ఇవి 2 కలిపేసుకొని షోల్డర్ దగ్గర జాయింట్ అయితే వేసేసుకోండి. ఇక్కడ జాయిన్ చేసుకునేటప్పుడు 2 సమానంగా స్టిచ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నప్పుడు షోల్డర్స్ అనేవి 2 సమానంగా ఉండాలి, లేదంటే చేతులు ఎక్కువ తక్కువ అయిపోతాయి. నెక్స్ట్ అక్కడ సెట్ చేసుకున్న తర్వాత కింద మనకు ఒక లైన్ కనబడుతుంది చూడండి, ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా 4 సమానం ఉండాలి. లేదు అనుకోండి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి, అసలు రాదు. వస్తే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ కోసం కటింగ్ ఏ విధంగా చేయాలి ఆల్రెడీ కటింగ్ వీడియో పోస్ట్ చేసినాను కదా, అక్కడైతే ఒకసారి చూడండి. బార్డర్ దగ్గర నుండి పైన సైడ్కి కుచ్చులు అనేవి పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను కుచ్చులు అనేవి బార్డర్ దగ్గర నుండి పైన సైడ్ చూసే విధంగా పెట్టేసుకున్నా. ఒకవేళ మీకు కింది సైడ్ చూసే విధంగా పెట్టుకోవాలి అంటే పెట్టుకోండి, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. డిజైన్ కూడా నీట్గానే కనిపిస్తుంది. ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళు. నాకు పైన సైడ్కి కుచ్చులు ఉండాలి అనుకున్నప్పుడు నేను పైన సైడ్కి పెట్టుకున్నాను. మీరు రివర్స్లో కావాలి అంటే రివర్స్లో పెట్టేసుకున్నాను. కానీ 2 సైడ్స్
సేమ్ ఈక్వల్ డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు అటు సైడ్ మనం పైకి చూస్తున్నట్టుగా పెట్టేసుకున్నాం కదా, సేమ్ ఇటు సైడ్ కుచ్చులు కూడా పైకి చూస్తున్నట్టుగానే పెట్టేసేయండి. ఒకటి పైకి ఒకటి కిందికి చూస్తున్నట్టుగా అయితే అసలు పెట్టుకోవద్దు. అర్థమవుతుంది కదా. సేమ్ ఇదే విధంగా కుచ్చులు అనేవి పెట్టేసుకోండి. కుచ్చుల యొక్క విడ్త్ వచ్చేసి 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ, 1/4 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉండే విధంగా తీసేసుకోండి. అప్పుడు మీకు కుచ్చులు అనేవి ఈక్వల్గా మంచిగా నీట్గా కనిపిస్తాయి. మరీ పెద్ద ఉన్న మంచిగా కనబడవు కదా. ఈ విధంగా కుచ్చులు అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు 2 సైడ్లు కుచ్చులు పెట్టేసుకున్నాం కదా, 2 సమానం ఉన్నాయా లేవా అనేది ఒకసారి చూసుకోండి. 2 సమానంగానే వచ్చేసినాయి, లేకపోతే కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నార్మల్ షార్ట్ స్లీవ్స్ కట్ చేసుకున్నాం చూడండి. షార్ట్ స్లీవ్స్కి లైనింగ్ జాయిన్ చేసేసుకొని మిడిల్లో కచ్ మార్క్ పెట్టేసుకోండి. కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత మిడిల్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. 2 సైడ్స్ పెట్టుకొని కచ్ మార్క్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు కుచ్చులు అనేవి ఇప్పుడు ఎక్కడి నుండి జాయిన్ చేసుకోవాలి అంటే 2 ఇంచులు కుచ్చులు పెట్టుకున్నాం చూడండి. 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోలేదా, ఆ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుండి కింది సైడ్కి జాయింట్ వేసేసుకోండి ఒక సైడ్. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుండి కింది సైడ్కి. అసలు కన్ఫ్యూజ్ కాకండి, చాలా ఈజీగా ఉంటుంది, నీట్గా అనిపించింది, వేసుకుంటే నాకు నచ్చింది. నెక్స్ట్ ఈ మధ్యలో మనకు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఈ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని మిడిల్ కచ్ మార్క్ దగ్గర పెట్టేసుకుంటే ఎంత ఎక్కువ వస్తుందో అంత కుచ్చులు అయితే పెట్టేసుకోండి. ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుండి మిడిల్లో అనేది కరెక్ట్గా కచ్ మార్క్ దగ్గర రావాలి. ఈ విధంగా తీసేసుకున్నప్పుడు 1-2 కుచ్చులు వస్తాయి అనుకోండి, పెట్టేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా. ఇక్కడ కూడా సేమ్, అది పైకి చూస్తున్నట్టుగానే ఉండాలి, ఇక్కడ కూడా పైకి చూస్తున్నట్టుగానే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. మనకి డ్రెస్కి స్టిచ్ చేసిన తర్వాత ఎంత నీట్గా అయితే కనిపిస్తున్నాయో చూసిండ్రు కదా, సేమ్ ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ హ్యాండ్స్ వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్కి ఏ విధంగా జాయిన్ చేసేసుకోవాలి అంటే హ్యాండ్ యొక్క మిడిల్ కచ్ మార్క్ వచ్చేసి షోల్డర్ దగ్గర పెట్టేసుకోండి. షోల్డర్ దగ్గర నుండి ఒక సైడ్కి స్టిచ్ వేసేసుకోండి. చూడండి ఎంత ఈజీ, 2 minutes వర్క్, కాకపోతే నీట్గా అనిపిస్తుంది. మనం కస్టమర్ దగ్గర ఎక్కువ డబ్బులు కూడా తీసేసుకోవచ్చు, ఎందుకంటే మేము డిజైనర్ హ్యాండ్స్ కుట్టినాం, కొంచెం వర్క్ ఎక్కువైంది అని కూడా మనం ఎక్కువ డబ్బులు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుండి ఒక సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా షోల్డర్ సైడ్ నుండి ఇంకొక సైడ్కి స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు జరగకుండా ఈక్వల్గా స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా సెట్ అయిపోతుంది. ఇప్పుడు సేమ్ అదే విధంగా 2 హ్యాండ్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే అయిపోయింది కదా, సైడ్ జాయింట్స్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే దీనికి కింద గేరా పార్ట్ అనేది జాయిన్ చేసేసుకున్నాను. కింద గేరా పార్ట్ కోసం ఆల్రెడీ మనం కట్ చేసేసుకున్నాం కదా, దీనికి నేను కుచ్చులు అయితే పెట్టేస్తున్నాను. కుచ్చులు వచ్చేసి నేను ఎలాంటి ఫార్ములా యూజ్ చేయకుండా జస్ట్ నేను నార్మల్గా కుచ్చులు అయితే పెట్టేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఒకవేళ మీకు ఫార్ములాతోనే కావాలి, నాకు 1/2 ఇంచుతో ఫార్ములా కావాలి, లేదంటే 1 ఇంచ్ ఫార్ములా కావాలి, 1.5 ఇంచ్ ఫార్ములా కావాలి అని అంటే ఆల్రెడీ నేనైతే మన వీడియోస్లో ఫార్ములా ఏంటి అనేది పోస్ట్ చేసినాను. ఓకే, ఇప్పుడు ఆ ఫార్ములాతో కావాలనుకుంటే ఆ ఫార్ములాతో కుట్టుకోండి, లేదు అంటే నార్మల్గా కుట్టేసుకోండి. ఇక్కడ నార్మల్గా కుట్టేసుకునేటప్పుడు మన బాడీ కొలతతో చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాడీ ఎంత ఉంది, 16 ఇంచులు ఉంది. ఇప్పుడు మనం కుట్టు పెట్టే కుచ్చులు కూడా మొత్తం కలిపి 16 ఇంచులకి ఉండాలి. అలా అయితే ఏం ప్రాబ్లం లేదు. లేదంటే ఏం చేయాలి, ఓపెన్ చేసుకుంటూ కుట్టాల్సి వస్తుంది. సో అందుకోసమే ఫార్ములా అయితే బెస్ట్. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. ఇదంతా స్టిచ్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా వచ్చిందా రాలేదో చూడండి. స్టార్టింగ్ అండ్ లాస్ట్లో ఒక 1.5 ఇంచ్ అట్లా వదిలేసేసేయండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి కుచ్చులు పెట్టుకున్నాం కదా, సేమ్ అదే విధంగా లైనింగ్కి కూడా కుచ్చులు పెట్టుకుంటున్నాను. లైనింగ్ వచ్చేసి నాకు కేవలం 1 మీటరే ఉంది. ఫ్రంట్కి ఒక 1 మీటర్, బ్యాక్ ఒక 1 మీటర్. సో దూరం కుచ్చులు అయితే పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఇవి 2 కలిపి జాయిన్ చేసేస్తున్నా. యాక్చువల్గా అయితే 2 సెపరేట్గా జాయిన్ చేస్తే మనకి కుచ్చులు అనేవి కనబడవు, కానీ పైన క్లాత్ అనేది బాగా పల్చగా ఉండడం వల్ల బాడీ జాయిన్ చేసే దగ్గర కనిపిస్తుంది. అందుకోసం ఇప్పుడు ఇవి 2 కలిపి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇవి 2 కలిపి స్టిచ్ వేసేసుకున్నది వచ్చేసి మనం బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మనం జాయిన్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ దీనిపైన బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్కి కూడా కరెక్ట్గా కుట్లు అనేవి పెట్టేసుకోండి. జాయిన్ చేసేటప్పుడు కుచ్చులు అనేవి మనకి అటు ఇటు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా ఫింగర్స్తోని హ్యాండ్స్తోని సెట్ చేసేసుకుంటూ కుట్లు పెట్టేసుకోండి. అప్పుడు మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మొత్తం ఈక్వల్గా వచ్చేసింది మనకి బాడీ పార్ట్, కింద గేరా పార్ట్. ఇప్పుడు ఒకసారి కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. సో కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి. ఫార్ములా కావాలి అంటే ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి. 2 సైడ్లు ఆ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అయితే వేసేద్దాం. సైడ్ జాయింట్స్ వేయడానికి ఇక్కడ నేను ఒక టిప్ అయితే చెప్తాను, ఒకసారి చూడండి. సైడ్ జాయింట్స్ ఎక్కడ నుండి, చేతుల దగ్గర నుండి బాడీ పార్ట్ ఉంది కదా, బాడీ పార్ట్ వరకు స్టిచ్ చేసిన తర్వాత
ఇదిగోండి బాడీ పార్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత బాడీ పార్ట్ కంటే కిందికి కేవలం 1.5 ఇంచు 2 ఇంచుల వరకు మాత్రమే స్టిచ్ చేసి అక్కడే రబ్ చేయండి. రబ్ చేసి మళ్ళీ సైడ్ నుండి వెనకాలకి అంటే ఈ విధంగా సైడ్కి 2 లేదా 3 కుట్లు వేసేసేయండి. అది కూడా కేవలం ఎక్కడి వరకు నడుము కంటే కిందికి ఒక 2 ఇంచుల వరకు మాత్రమే వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా 2 సైడ్స్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ ఏ విధంగా చేయాలో చూడండి. ఇప్పుడు పైనున్న లైనింగ్ కిందున్న లైనింగ్ పక్కకు జరిపేసి క్లాత్ అనేది ప్రెస్ చేస్తే మనకి క్లాత్ ఇంతకుముందు కుట్టు ఎక్కడి వరకు ఎండ్ అయిందో అక్కడ నేను మార్క్ చేసినాను చూడండి. అక్కడ నుండి కింద గేరా పార్ట్ అనేది కుట్లు వేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కుట్టు వేయడం వల్ల మనకి ఇంతకుముందు లైనింగ్ ఎంత అని చెప్పినా కేవలం గేరా కోసం 1 మీటర్. ఇప్పుడు ఈ గేరా ఎంత కిందిది ఒక 3 మీటర్లు ఉంటుంది. కేవలం ఒక సైడ్ మొత్తం కలిపి 5 మీటర్ల గేరా ఉంటుంది. సో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేయడం వల్ల గేరా అనేది మనకి పెద్దగా కనబడదు. అందుకోసం ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పక్కగా సెపరేట్గా స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు ఒక కుట్టు వేసేసినాం కదా, సేమ్ అదే పక్క నుండి ఇంకొక కుట్టు అయితే వేసేసుకోండి. ఇక్కడ పోగులు పోయే ఉద్దేశం ఉంటాయి, పోగులు పోతుంది ఈ క్లాత్కి అని అనుకుంటే దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పోగులు అనేవి పోకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇదిగోండి 1 ఫోల్డ్ 2 ఫోల్డ్. ఇదిగోండి, ఒకవేళ లేదు అంటే జిగ్జాగ్ కావాలి అంటే జిగ్జాగ్ చేసేసుకోండి. జిగ్జాగ్ అంటే నీట్గా కనిపిస్తుంది, ఎందుకంటే సేమ్ కలర్ థ్రెడ్తో వచ్చేస్తుంది. జిగ్జాగ్ అయితే మళ్ళీ వైట్ వస్తుంది, వైట్ కనిపిస్తుంది కదా, అలా ఏం ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే సేమ్ ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు లైనింగ్ స్టిచ్ చేసుకుందాం. చూడండి, లైనింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా కార్నర్లో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి ఫిట్టింగ్ లైన్తో ఎలాంటి సంబంధం లేదు. ఎగ్జాక్ట్గా కార్నర్లో ఇవి 2 కలిపి మళ్ళీ ఇక్కడ కూడా పోగులు వస్తాయి అని అనుకుంటే ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా పోగులు రాకుండా నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది, బొటిక్ లెవెల్ ఫినిషింగ్ ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్స్ మెన్షన్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. నెక్స్ట్ వీడియోలో నేను ఏ వీడియో పోస్ట్ చేయాలి అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ చేస్తే సేమ్ వీడియో పోస్ట్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.